అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇయాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. మంచి పాట అంటే ఏం పాట అనుకుంటుర్రా? గీ పాటల నా అందమంతా చూడవయ్యా అంటూ తన డ్యాన్స్తో తన ఎక్స్ప్రెషన్స్తో పాట మొత్తం అదరగొట్టింది. ఇంతకీ గదేం పాట అనుకుంటుర్రా? చీరగట్టిన చూడవా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవా, ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కొమురయ్యా. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. విన్నారు కదా ఎంత మంచిగా ఉన్నదో. పల్లె పాటలు అంటే గిట్లనే ఉంటాయి, వింటా అంటే మనసుకి హాయిగా ఉంటాయి, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. గీ పాటల లొకేషన్స్ అయితే మస్తు ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయో. పల్లెటూరు కదా గట్లనే ఉంటాయి, మస్తుగా ఉంటాయి. గీ పాటల హీరోయిన్గా చేసింది మన దేవిక అక్క. ఎంత ముద్దుగా ఉన్నదో కదా గీ అక్క. యాక్టింగ్ అంటే వెన్నెతో పెట్టిన విద్య, గంత మంచిగా చేస్తుంది. గట్లనే గీ పాటలో కూడా తన యాక్టింగ్తో తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తోని మస్తుగా చేసింది, పాటకు తగ్గట్టుగా చేసింది. గింత మంచి పాటను రాసింది మన గణేష్ అన్న. ఎంత బాగా రాసిండో. గట్లనే గీ పాటను వాడింది మన ఉషా అక్క, లావణ్య అక్క. మస్తుగా వాడిరు. వీళ్ళిద్దరు కలిసి వాడుతా అంటే గింత మంచిగా ఉంటుంది. గీ పాటకు మ్యూజిక్ చేసింది మన ప్రవీణ్ అన్న, పాటకు తగ్గ మ్యూజిక్ చేసిండు. గట్లనే గీ పాటకు డీజే మిక్స్ చేసింది మన నాని అన్న. గీ పాటను కెమెరాల బంధించింది, ముక్కలత్కింది, రగ్గులద్దింది మన సన్ని అన్న. గీ పాటకి పైసలు పెట్టి తీసింది మన రంగు అనిల్ అన్న. గీ పాటను యూట్యూబ్ మర్రి కింద ఛానల్లో రిలీజ్ చేసి 6 నెలలు అవుతుందిలా. గిప్పటిదాకా గీ పాటను 9 కోట్ల పైనే మంది చూసిళ్ళు. మీలో కూడా గీ పాటను గిప్పటిదాకా చూడకపోయి ఉంటే యూట్యూబ్లో మర్రి కింద ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. పాట విన్నాక మీ అభిప్రాయాన్ని, అట్లనే రేపు ఏం పాట రివ్యూ కావన్నా కూడా కామెంట్ పెట్టుర్రి. రేపు మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.